हाफिज बाबानगर उमर होटल लेबर अड्डा। ఇప్పుడు జెండా ఇనాగ్రేషన్కి మన సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రవణ్ గారిని ఎగరవేసిందిగా కోరుతా ఉన్నాం. फिर राउंड हो गए, इधर आ जाओ, बोले तो सुन रहे नहीं, इधर आओ, यहाँ सामने जगह है तो किधर आओ, इधर आ जाओ, फोटो ले लो, ले लो, सुनो इधर आ जाओ दोस्त। ऊपर ले भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल गंगा, गंगे हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जावे, तव शुभ आशीष मावे, जाए तव जय दाता, जन गण मन गणनायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत की जय, बोलो भगत सिंह की जय, बोलो महात्मा गांधी की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो अंबेडकर की जय। ఇప్పుడు మన సౌత్ జిల్లా సిఐటియు కార్యదర్శి శ్రవణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం దేశ స్వాతంత్ర అమరులను తలుచుకొని ఈరోజు స్వాతంత్రం జెండా బాబానగర్ అడ్డ మీద సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహనీయులు ఈ భారతదేశంలో అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను సాధించాలని ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని మన దేశాన్ని నుండి తరిమి కొట్టి ఈ దేశ స్వాతంత్రం వస్తే చాలు నా ప్రాణాలైనా అర్పిస్తానని 23 సంవత్సరాల్లో చిరునవ్వుతో భగత్ సింగ్ ఉరితమ్మాలెక్కి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అణగారిన వర్గాలు పేద ప్రజలకు సంబంధించినటువంటి 8 గంటల పని దినం కానీ మన కార్మిక హక్కులు కానీ చట్టాలు కానీ భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు భారత స్వాతంత్ర ఫలాలు కార్మిక వర్గం అందుకోవడం జరుగుతుంది. ఈరోజు పాలకులకు సంబంధించినటువంటి ఈ రాజ్యాంగంలో మహిళలకు సంబంధించినటువంటి ఓటు హక్కు కానీ సమాన హక్కులు కానీ అనేక హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ హక్కులను మొత్తం ధ్వంసం చేసి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలన్నటువంటి దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకని కార్మిక రాజ్యాంగంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు 49 కార్మిక చట్టాలను ఏవైతే రద్దు చేయాలన్నటువంటి కుట్రపూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుందో అది విరమించుకోవాలి.